నీ మనసుకు కావలసిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Pen. వేస్ట్ ఫెలో వీడే కాదు, ఈ జనాలందరూ ఇంతే. ఏయ్ కళ్ళు కనిపించడం లేదా గుద్దేశావ్? నా కళ్ళ సంగతి సరే, నీ కళ్ళేమయ్యాయి? కాకులు ఎత్తుకెళ్ళాయా? నువ్వు కూడా డాష్ ఇచ్చావుగా. దీనితోనేంటి నాకు డూప్లా ఉంది. దీని స్పీడ్ ఏంటి నాతో పోటీ పడేలా ఉంది. ఎవరు నువ్వు? ముందు నువ్వెవరు? యూ నేను ఈ ఇంటి కోడల్ని. ఓ, నేను అమూల్య ఫ్రెండ్ని. నిన్నెప్పుడు చూసినట్లేదే. ఈ ఇంటికి నేను రావడమే ఫస్ట్ టైం. రాని మనిషిని నువ్వెలా చూస్తావు? గుర్తుంచుకుంటాను. డాష్ ఇచ్చావుగా, నేను మర్చిపోను. ఏయ్, నా ఇంటికొచ్చి నా మీద కౌంటర్లేస్తావా? ఓయ్, నీ ఇల్లైనా నా ఇల్లైనా నా ఒరిజినాలిటీ ఎప్పుడు మారదు. నిన్ను. నీ పేరేంటి? అప్పలమ్మ. నీ పేరేంటి? సుబ్బాయమ్మ. శైలు, అబ్బా వచ్చావా? నీకోసమే వెయిట్ చేస్తున్నానే. అవును, ఏంటి అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసావు? చెప్తాను కదా, నా రూమ్ లో కూర్చొని మాట్లాడుకుందాం రండి. ఈ అమ్మునే ఓ డమ్మి అనుకుంటే దీనికి కంచు లాంటి ఫ్రెండ్ కూడానా? రండి రండి కూర్చోండి. ఎంట్రన్స్ లోనే దిష్టి బొమ్మలే ఎదురైంది. ఎవరే అది? షూ, తను మా చిన్నోదిన. కూర్చో. తనది కూడా నీలాగే డిషం డిషం టైపే. సర్లే చెప్పు. పెళ్లి కుదిరిందన్నావు కదా, నీ ఫియాన్సీ ఎవరు? తన పేరు చందు, చందన్ కుమార్. అబ్బా, పేరు వింటేనే గుమాయిస్తుంది. ఫోటో చూస్తే ఇంకెంత బాగుంటాడో. నీ హీరో ఫోటోని ఫోన్లో పంపించకుండా ఇంటి దాకా ఎందుకు రప్పించావే? నా ప్రేమ విషయం కదా, ఫోన్లో ఎందుకు, పర్సనల్ గానే చెప్దామని రమ్మన్నాను. ఐ సీ. అంటే అరేంజ్డ్ మ్యారేజ్ కాదన్నమాట. లవ్ మ్యారేజ్ కదా. అమూల్య, బుగ్గ మీద ముద్దిస్తేనే చీ అని సిగ్గుపడిపోయేలా ఉంటావు. కాలేజ్ మేట్స్ మీ మాకు తెలియకుండా నువ్వెప్పుడు ప్రేమలో పడ్డావే? ఈ మధ్య మా ఇద్దరి మనసులు ఒకటయ్యాయి. అబ్బా, మనసులు మాత్రమే ఒకటయ్యాయా లేక ఫిజికల్ గా కూడానా? ఛీ, సిగ్గులేదే నీకు? అలాంటిదేం లేదు. అయినా నేను ఎలాంటిదానో నీకు తెలీదా? హలో, నాలాగా డాషింగ్ గా కనిపించే అమ్మాయిలే ఆ విషయంలో కేర్ఫుల్ గా ఉంటారు. నీలాంటి బిడియంగా ఉండే అమ్మాయిలే మొహమాటానికి పోయి తెచ్చుకుంటారు. అబ్బా, ఆట పట్టించింది చాలే గాని ఇదిగో తనే చందు. చూడండి. అబ్బో, గుడ్, వెరీ గుడ్ సెలెక్షన్. అవును, అబ్బాయి నిన్ను పటాయించాడా? నువ్వే తనకి పడిపోయావా? చెప్పవే. మన ఫ్రెండ్స్ లో ఫస్ట్ లవ్ మ్యారేజ్ నీదే కదా. చందు మంచి రైటరే. నా మీద ప్రేమతో తను రాసిన కవితల్ని చదివాకే నాలో లవ్ పుట్టింది, ప్రేమ దోమ కుట్టింది అంటావు. ఎనీవే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. రైట్, నువ్వు నీ చందు ప్రేమ కవితల్లో మునిగిపోయినా ముహూర్తం టైంకి మాత్రం మ్యారేజ్ హాల్లో మమ్మల్ని కలవండి చాలు. మీరు మాత్రం తప్పకుండా రావాలి. ష్యూర్, ఉంటాను. పెళ్లిలో కలుద్దాం. బాయ్. బాయ్. ఓకే అమూల్య, బాయ్.
ఇంతసేపు ఈ గుడ్లో గోప కళ్ళది మా ఇంట్లో ఎవరితో మాట్లాడుంటుందబ్బా? ఆగేవి, స్టార్ట్ చేయి. మేడం, అప్పుడప్పుడు మీరు ఇంటికి వస్తూ ఉంటారా? అవును, నా మొగుడిని కలవడానికి వస్తూ పోతూ ఉంటాను. అయినా నేను ఎక్కడికి వెళ్తానో, ఎవరిని కలుస్తానో ఆ డీటెయిల్స్ అన్నీ నీకు చెప్పాలా? మూసుకొని ముందు కార్ స్టార్ట్ చేయి. పగ పేరుతో ఒక ఆడది మరీ ఇంతగా దిగజారిపోతుందా? పొదరిల్లు లాంటి ఈ అయోధ్య నిలయాన్ని ముక్కలు చెక్కలు చేస్తానని నా భర్తని బెదిరించి అడ్డమైన ఆటలు ఆడుతుందా? ఇన్నాళ్ళు ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఆ శశిరేఖ తను అనుకున్నది ఎలా సాధించిందో నేను కూడా అదే రూట్లో దెబ్బకి దెబ్బ తీస్తాను. నా భర్త గౌరవాన్ని నేను కాపాడతాను. సీత, ఇక్కడున్నావా? సీత, అమ్ములు పెళ్ళి వీలైనంత తొందరగా చేసేయాలని అమ్మా నాన్న మాట్లాడుకుంటున్నారు. అబ్బాయి మంచివాడు, ఇక ఆలోచించడానికేముంది, చేసేద్దామండి. అవును, చందు కష్టం సుఖం తెలిసినవాడు, నాలాగే అనాథ కూడా. ఎందుకండి ఎప్పటికప్పుడు మిమ్మల్ని తక్కువ చేసుకుంటారు? నేను చెప్పింది నిజమే కదా? అయితే మాత్రం మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాలా? వద్దండి, ఇంకెప్పుడు అలా అనొద్దు. అయినా మీకేం తక్కువ అండి? అమ్మ లాంటి అత్తమున్నారు, పెంచిన తండ్రి, తాతగారు, మీరు అభిమానించే తమ్ముళ్ళు, చెల్లెలు కూడా ఉన్నారు కదా. వాళ్లే కాదు, ఇంకో ముఖ్యమైన వ్యక్తి కూడా ఉంది, అది కూడా చెప్పు. సీత, కష్టంలోనూ సుఖంలోనూ ఈ రాముడికి తోడుగా నీడగా నిలిచే ఆ దేవత పేరు సీత మహాలక్ష్మి. మరి మహారాజులాగా ఉండక మీకెందుకండి బెంగ? ఇది పాణిగ్రహణంతో ముడిపడ్డ 7 జన్మల బంధం. ఈ సీతే రాముడికి తోడు, నా రాముడే ఈ సీతకి నీడ. ఎవరు ఉన్నా లేకపోయినా మీకు నేనున్నాను, కడదాకా ఉంటాను. సీత, నిన్నొక మాట అడగనా? ఏంటది? అదే, ఆఫీస్లో చెక్ బుక్స్ అయిపోయాయంట. లాస్ట్ వీకే నేను 20 చెక్ బుక్స్ తెప్పించాను. కానీ శశి అడిగినప్పుడు మన పిఏ కావాలనే చెక్ బుక్స్ లేవు అని చెప్పాడంటే అందులో నీ హ్యాండ్ ఏమైనా ఉందేమో అని. అయ్యా శ్రీరామ్ గారు, ఇప్పటికీ నా హ్యాండు మీ హ్యాండ్తోనే ఉంది కదా, నా మీదేనా అనుమానం? చిచి, అదేమీ లేదు. కానీ ఆ శశి విషయంలో నువ్వు ఇంటర్ఫీర్ అయితే అనవసరంగా ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోననే నా భయం. ఎందుకైనా మంచి సీత, నువ్వు కాస్త అలర్ట్గా ఉండు. అలాగేనండి. నా భర్తగా మీరు నాకేమవుతుందోనని భయపడుతున్నారు. మీ భార్యగా నేను మీ వైభవాన్ని నిలబెట్టాలని ఆశపడుతున్నాను. అమ్మ శశి, బాబు పాలు, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ముఖ్యమైన విషయమా? ఏంటత్తయ్య అది? మన అమూల్యకి వెంటనే పెళ్లి చేయాలి అనుకుంటున్నాం. వాట్? అమూల్యకి అప్పుడే పెళ్ళా? అయినా అంత తొందర ఏం వచ్చింది? రే బాలు, నీ చెల్లెలు ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావా? రేపో మాపో కాలేజ్ చదువు కూడా పూర్తయిపోతుంది.
అందుకే మంచి సంబంధం వచ్చింది కాబట్టే అమూల్యకి పెళ్లి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఓ, మంచి సంబంధం వచ్చిందా? వెరీ గుడ్. అయితే పెళ్లి కొడుకు బ్యాక్గ్రౌండ్ ఏంటి? మనలాగే బిజినెస్ ఫీల్డ్లో ఉన్నాడా, లేక డాక్టర్ గానో, ఇంజనీర్ గానో, లాయర్ గానో, పోలీస్ ఆఫీసర్ గానో, ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్లో అలా అలా దూసుకుపోతున్నాడా? ఎందుకంటే మన అమూల్య పెళ్ళి మన రేంజ్ ఫ్యామిలీ కుర్రాడితో జరగాలి కదా. నువ్వు చెప్పే అర్హతలేమీ ఆ కుర్రోడికి లేకపోయి ఉండొచ్చు, కానీ మన అమూల్య అబ్బాయి ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు. యు మీన్ లవ్ మ్యారేజ్? అలాంటిదే అనుకో. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని తెలిసి నేనే అమ్మ వాళ్ళకి మ్యాటర్ చెప్పేశాను. అబ్బాయి బుద్ధిమంతుడు కాబట్టి అమ్మ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఓబ్బో, అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు అంటే ఈ ఇంటికి కాబోయే అంత మంచి బుద్ధిమంతుడైన అల్లుడు ఎవరో నేను తెలుసుకోవచ్చా? మన ఆఫీసులో పనిచేస్తున్న చందునేనమ్మా. ఒక్కసారి మా ఇంటికి వెళ్ళి నా కూలింగ్ గ్లాసెస్ తీసుకొస్తావా? మన అమూల్య చందు పరస్పరం ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళకి పెళ్లి చేస్తే బాగుంటుంది అని మేము ఒక నిర్ణయానికి వచ్చాం. మీ ఇద్దరి అభిప్రాయం కూడా చెప్పండమ్మా. మీరందరూ కలిసి నిర్ణయం తీసుకున్నాక మా అభిప్రాయంతో పనే ఉంది. అది కాదమ్మా. ఏది కాదు తాతగారు? ఆఫ్టర్ ఆల్ మన ఆఫీస్లో పనిచేసే ఒక పిఏ గాడిని తీసుకొచ్చి ఈ ఇంటికి అల్లుడిని చేసుకోవడం మీ అందరికీ ఓకేమో, కానీ మాకు మాత్రం ఇష్టం లేదు. ఆ చందుగాడికి ముందు వెనక ఎవ్వరూ లేరు. వాడొక అనాథగాడు. మొన్నటిదాకా తిండికి గతిలేక రోడ్డు మీద ఫుడ్ డెలివరీ బాయ్ లాగా పనిచేశాడు. వాడొక లో క్లాస్ ఫెలో. అలాంటి వేస్ట్ గాన్ని అల్లుడుగా తీసుకొచ్చి ఇక్కడ మా పక్కన కూర్చోబెడతారా? దిస్ ఇస్ రెడిక్యులస్. షేమ్ ఐ సే. బాలు, మన అమ్ములు చందుని ఇష్టపడింది. ఆ అబ్బాయి గురించి మీరిలా రూడ్గా మాట్లాడితే అమ్ములు బాధపడుతుంది. అందుకని రోడ్డు మీద చెత్తని ఏరుకొచ్చి కంపు కొడుతుందని తెలిసి కూడా మన ఇంట్లోనే పెట్టుకుంటామా? వదినా, శశి, ప్రేమించి పెళ్లి చేసుకున్న దానివి నువ్వు అమూల్య ప్రేమని కాదంటున్నావేంటి? ప్రేమ గురించి తెలిసిన నువ్వే ప్రేమని గౌరవించకపోతే ఎలాగా? నువ్వు బాలు ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు. సీతక్క, నేను ప్రేమించడం తప్పు అని అనడం లేదు. ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అబ్జెక్షన్ చెప్పడం లేదు. కానీ ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి ఒక రేంజ్ ఉండాలి అని అంటున్నాను. బాలుది నాది ఒకే రేంజ్ కాబట్టి మా ప్రేమ వర్కౌట్ అయింది. మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. ఇవాళ రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నాము. ప్రేమకి పెళ్లికి కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదమ్మా, మనసులు కలవడం.
మనసులు వాళ్ళిద్దరూ ఇచ్చిపుచ్చుకున్నారు. నాన్సెన్స్. మనసులు కలిస్తే సరిపోతుందా? కలలు, ఆశలు, కోరికలు తీరాలంటే డబ్బు డబ్బు కావాలి. డబ్బున్న ఫ్యామిలీలో నుంచి వచ్చిన వాళ్ళ అయి ఉండాలి. ఆ చందుకి డబ్బు లేదు, నా అని చెప్పుకోవడానికి ఫ్యామిలీ కూడా లేదు. పోయి పోయి ఈ ఇంటి ఆడపిల్లకి అలాంటి దిక్కుమాలిన ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని సెలెక్ట్ చేస్తారా? చూడు శశి, నీ అభిప్రాయాలు నీకున్నట్టే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి. మన అమ్ములకి కొన్ని అభిప్రాయాలున్నాయి. ఒక ఆడపిల్లగా తనకి కాబోయే భర్తని నిర్ణయించుకునే అధికారం కూడా అమూల్యకే ఉంది. సీతమ్మ గారు మా బాగా చెప్పినారు కదేటి. డబ్బే పెళ్లి కొలమానం అయితే మరి డబ్బుండి పెళ్లి చేసుకున్నోళ్ళు ఏడాది తిరక్కముందే విడాకుల కోసం కోర్టుకు ఎందుకు తొక్కుతున్నట్టు? రతాలు, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, మధ్యలో నువ్వు మాట్లాడకు. బాలు, అమ్ములు మన చెల్లెలు. తను ఇష్టపడిన వాడితో పెళ్లి జరిపించడమే న్యాయం అవుతుంది. అందుకే చందు అందరికీ నచ్చాడు కాబట్టి మీరు కూడా పెద్ద మనస్సుతో ఆలోచించండి అని నేను చెప్పేది. విన్నావా బాలు? ఆఫీస్లో నీ ముందు చేతులు కట్టుకొని సార్ సార్ అని పిలిచేవాణ్ణి రేపటి నుంచి ప్రేమగా బావా అని పిలవమంటున్నారు. అలా పిలవడం నీకిష్టమేమో, నాకు మాత్రం ఈ సంబంధం అస్సలు ఇష్టం లేదు. దట్స్ ఆల్. బాలు ఆగు. ఈ అయోధ్య నిలయంలో ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది అందరి అభిప్రాయాల ప్రకారమే సమిష్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సీతారాముల పెళ్లికి ఒప్పుకున్నా, శశికి నీకు జరిగిన పెళ్లిని మేమంతా అంగీకరించినా ఈ కుటుంబం మీ ప్రేమని గౌరవించటం వల్లే జరిగింది. ఇప్పుడు అమూల్య ప్రేమని కూడా ఈ కుటుంబం అలాగే గౌరవిస్తుంది. పద్ధతి ప్రకారమే వాళ్ళ పెళ్లిని జరిపిస్తుంది. ఆదిత్య, ఈ రోజు నీ పుట్టినరోజు నాన్న. ఈ రోజు కూడా నువ్వు నాకు దూరంగానే ఉండిపోయావు. ఈ కన్న తల్లి మనసు ఎలా తట్టుకుంటుందిరా? అమ్మ రాణి,
ఇవాళ ఆదిత్య పుట్టినరోజు. ఇన్నేళ్లుగా వాడి పుట్టినరోజుని ఎంతో ముచ్చటపడి ఒక పండగలాగా జరిపించేదాన్ని. కానీ ఈసారి మాత్రం కనీసం వాడికి హ్యాపీ బర్త్డే ఆదిత్య అని అవకాశం లేకుండా పోయింది. ఇవాళ ఎందుకో నా కుడి కన్ను అదురుతోంది. చెప్పింది గుర్తుందిగా, ఈ రాత్రికి ఆదిత్యగాండి లేపోయింది.